ప్రపంచానికి ఇక ఇంధనం కష్టమే. మీరిక జాగ్రత్త పడాలి. ఏ దేశానికి ఆ దేశమే జాగ్రత్త పడాలి. ఇప్పుడుకైతే ప్రస్తుతానికి అత్యవసరంగా 400 మిలియన్ బ్యారెల్ చమురునైతే అంతర్జాతీయ ఇంధన సంస్థ అయితే విడుదల చేసింది. కానీ ఏ విధంగా మీరు సర్దుబాటు చేసుకుంటారో చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఏ విధంగా కూడా సమస్యను పరిష్కరించే దిశగా లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ యొక్క యుద్ధం ఆ విధంగా ఉంది. రెండు చమురు సంక్షోభాల మధ్య జరుగుతున్నటువంటి ఒక పెద్ద యుద్ధంలాగా ఉంది. ఒక పెద్ద యుద్ధంలా ఉంది, కానీ ఇది పరిష్కారం వైపు వస్తున్నటువంటి యుద్ధంలాగా లేదని ఇప్పుడు దానికి చెందినటువంటి పాతి బిరోల్, ఈయన ఐఈఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అధిపతి పాతి బిరోల్ అయితే అన్నారు. ఆస్ట్రేలియా రాజధానిలోని నేషనల్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి గతంలో వచ్చిన 2 చమురు సంక్షోభాల కలయికలా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుంది. ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సంక్షోభం ఇదే దిశలో కొనసాగితే ఏ దేశము దాని ప్రభావం నుంచి తప్పించుకోలేదు. తక్షణమే ప్రపంచవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలు అవసరమని ఆయన అయితే అన్నారు. ప్రస్తుతానికైతే ఐఏఏ సభ్య దేశాలు అత్యవసర నిల్వల నుండి 400 మిలియన్ బ్యారెల్ చమురును విడుదల చేయడానికి అంగీకరించాయి. ఇది ఈ సంస్థ చరిత్రలో నిల్వల నుండి చేసిన అతిపెద్ద ఉపసంహరణ. ఇప్పటికే నరేంద్ర మోదీ గారు భేటీ అయ్యారు. పరిస్థితి ఏంటి, ఎంతవరకు మనం సమస్యను పరిష్కరించగలము, లేకపోతే ఇంకేదైనా చర్యలు చేపట్టాలా? ఎందుకంటే భారతదేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే హార్మోజ్ జలసంధి నుంచి 22 నౌకలు కదులుతున్నాయి, కానీ ముందుకు రావడం లేదు. ఒక్కొక్కటి స్లోగా వస్తున్నాయి. అటువైపు ఐఆర్జీసీ కూడా ఇండియన్ నౌకలకి సపరేట్ రూట్ను కూడా ఏర్పాటు చేసింది, ఎందుకంటే దాడులు చేయకుండా ఉండడం కోసం. కానీ రోజుకి కానీ గంటకి ఒక్కొక్క ఇది వస్తుంది, అక్కడ అభిప్రాయం జరుగుతుంది. ఒక రోజు ఏమొచ్చి వద్దంటారు, ఒక రోజు ఏమో కావాలంటారు, ఒక రోజు ఏమొచ్చేసి $20 $2 మిలియన్ కట్టాలంటాడు, ఒకడేమొచ్చేసి 1.5 అంటే $15 లక్షలు కట్టని అంటాడు. ఇలా రకరకాలుగా అటు పెజిస్కియన్ వర్గం, మరొక వైపు ఐఆర్జీసీ వర్గం 2 విధాలుగా కూడా 2 నాలుకల ద్వారంతో ఉన్నాయి. నరేంద్ర మోదీ మాట్లాడారు, జయశంకర్ గారు మాట్లాడారు, మీ నౌకలు మేము పంపించేస్తామని కూడా అన్నారు. ఒకవేళ పంపిస్తున్నారు, కానీ అది ఇప్పుడు సరిపోదు. ఎందుకంటే అవి లోడ్ అయినటువంటి నౌకలు, ఇప్పటికే లోడ్ కావాల్సినటువంటి నౌకలు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే అటు ఈ గల్ఫ్ దేశాలు కూడా నింపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికే వాటి యొక్క ఉత్పత్తి కూడా దాదాపు 30% తగ్గిపోయింది. ఆ తీసినటువంటి ఉత్పత్తిని లోడ్ చేసినా సరే హార్మోజ్ జలసంధి నుంచి కదలడం లేదు. ప్రధానంగా అదే. ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేస్తుంది, యాన్పు పోర్ట్ నుంచి పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తుంది. అది చాలా తక్కువ, అది అవ్వడం లేదు. ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళాలి, అది చాలా పెద్ద ప్రాసెస్. ఏదేమైనా సరే ఇది చాలా సంక్షోభమైనటువంటి పరిస్థితి, కాబట్టి మనం కూడా ఇంధనాన్ని కొంచెం పొదుపుగా వాడుకోవాలి.